శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసా సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత 6వ అధ్యాయం ఇక ఆఖరి ఘట్టం. అంటే మనము ఇంతవరకు ధ్యానం యొక్క సాధనల గురించి చూసాము, ధ్యానం స్వరూపం చూసాము, ధ్యానం యొక్క ఫలం చూసాము. తరువాత ఈ ధ్యాన సాధనలో ఉంటూ తన ధ్యాన నిష్ట అంటే ఆత్మస్థితి లక్ష్యాన్ని చేరుకోక ముందే దేహత్యాగం జరిగినచో, ఒకవేళ జరిగితే వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళని యోగ భ్రష్టులు అంటారు అని కూడా చూశాం. అయితే ఆ యోగ భ్రష్టుల యొక్క ఏ విధంగా మళ్ళీ నెక్స్ట్ జన్మ ఏ విధంగా ఉంటుంది అని భగవాన్ శ్రీకృష్ణ చెప్పిన తర్వాత, ఇంతకీ ఈ ధ్యానం చేసే, ఇక్కడ ధ్యానము అంటే వేదాంత శ్రవణము నిధిధ్యాసనము తర్వాత చేసే ఆ వేదాంత ధ్యానాన్ని ధ్యాన యోగ అంటారు ఇక్కడ. కాబట్టి ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే, ఎన్ని రకాల సాధకులు తపస్విలు ఉన్నారో వారందరికంటే ఈ గీత శ్రవణము మననము తర్వాత చేసే ఆ నిధిధ్యాసనం చేసే యోగులు ఎవరైతే ఉన్నారో అందరికంటే శ్రేష్ఠులు అని చెప్తున్నారు. 46వ శ్లోకం మనం చూసాము. ఏంటి? తపస్విలు అంటే సగుణ బ్రహ్మ ఉపాసకులు, సగుణ పరమాత్మ, సగుణ ఈశ్వర ఉపాసకులు. వారికంటే ఆత్మస్వరూపతత్వం మీద ధ్యానం చేసే నిధిధ్యాసనం చేసే యోగులు శ్రేష్టమైన వారు. తరువాత జ్ఞానినః అంటే వేదాంతము గీత శ్రవణం చేశారు, మరణము జరిగింది, కానీ నిధిధ్యాసనం చెయ్యకుండా ఉన్న జ్ఞానుల కంటే నిరంతరం ఆత్మధ్యానం చేసే ఆ నిధిధ్యాసనం చేసే యోగులు శ్రేష్ఠులు అని చెప్తున్నారు. అదేవిధంగా కర్మిభ్య అంటే కర్మయోగం దగ్గరే ఉండి ఆ కర్మయోగములోనే ఉంటూ ఇంకా శ్రవణ మనన నిధిధ్యాసనం చేయనటువంటి యోగుల కంటే నిధిధ్యాసనం చేసే యోగులు శ్రేష్ఠులు, ఉత్తమమైన వారు. ఇక్కడ మనము 5 మెట్లు చెప్తున్నాం ఈ ధ్యానం రావడానికి. ఒకటి కర్మయోగము. కర్మయోగం చేసే మొట్టమొదటి యోగులు. 2వ రకం వారికంటే కాస్త ఉత్తమమైన వారు ఎవరు? ఉపాసన, సగుణ ఈశ్వర ధ్యానం చేసే ఉపాసకులు నెక్స్ట్ యోగులు అన్నమాట. ఉపాసన చేసే యోగులు. తరువాత
ఆత్మ జ్ఞానం యొక్క శ్రవణం చేసే యోగులు, శ్రవణం తర్వాత అదే చింతనం చేసే అంటే మననం, అంటే ఇటువంటి సంశయములు ఉన్నా నివృత్తి చేసుకునే దశ మననం అంటారు. మననం చేసే యోగులు, చివరికి నిధిధ్యాసనం చేసే యోగులు. సో ఈ యోగులందరిలో కల్లా నిధిధ్యాసనం చేసే యోగులు అత్యంత సమీపంలో ఆత్మస్థితిలో ఉంటారు కాబట్టి ఉత్తమ యోగులు అని చెప్పారు అన్నమాట. అందువలన భగవాన్ శ్రీకృష్ణ సలహా ఏమిటంటే, ఓ అర్జున, నువ్వు చివరికి ఈ నిధిధ్యాసనం చేసే యోగి కమ్ము, యోగిగా నువ్వు సాధన చేయి, నిధిధ్యాసన యోగిగా నువ్వు నిలబడు అని చెప్పారు. ఎందుకంటే మనం చూసాం, ఒకవేళ మనం ఎంత సాధన చేసి ఎంత తపస్సు చేసినా చివరి క్షణంలో కూడా బలమైనటువంటి వేరే ఆలోచనలో మనం వెళ్ళినప్పుడు ఆ బలమైన ఆలోచనల వాసన ఆధారంగా మళ్ళీ మీరు యోగ భ్రష్టులుగా వచ్చే అవకాశం ఉంటుంది. అది శ్రీమద్ భాగవతంలో భరతుడు చూశారు మీరు కథ. సర్వరాజ్యము, అన్ని భోగములు, విరక్తి, వైరాగ్యముతో అన్ని త్యజించి అత్యంత అద్భుతమైన సాధన తపస్సు చేసి చివరి సమయంలో ఒక లేడి పిల్లని, అంటే జింక పిల్లని రక్షించబోయి దాని మోహంలో పడిపోయి బలమైన వాసనలుగా తయారవడం వలన యోగభ్రష్టుడిగా జింకగా మళ్ళీ పుట్టారు. కానీ జింకగా పుట్టినప్పుడు పైన వాసనలు మాత్రమే జింక వాసనలు వచ్చాయి, కానీ లోపల తపస్సు యథావిధిగా ఉన్నది. అందుకే అప్రమత్తంగా ఆ జింక జీవితం అనేది తొందరలోనే ముగించి మళ్ళీ మానవ జన్మగా మళ్ళీ పుట్టారు. మొట్టమొదటి నుండే ఆ కిందటి జన్మల యొక్క సంస్కారం బలం ఉండడం వలన చాలా అలర్ట్గా ఉన్నారు, దేంట్లో కూడా మిక్స్ అవ్వకుండా. కూర్మోంగా నీవ సర్వసహ మనం చూసాం 2వ అధ్యాయంలో. వారినే జడ భరత అంటారు. సో అందువలన ఈ యోగి అప్పుడేమయ్యింది, జడభరతుడిగా పూర్తిగా నిధిధ్యాసన యోగిగా మారిపోయారు. అందువలన ఏదైతే ఈ నిధిధ్యాసన చేసే యోగులు ఉత్తమ యోగులో దాని గురించి మళ్ళీ ఒక గొప్పతనం గురించి చెప్తున్నారు. మళ్ళీ ఇంకా ఇది ఆఖరి శ్లోకం, ఆఖరి ఉపదేశం. యోగినామపి సర్వేషాం, యోగినామపి సర్వేషాం, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా, మద్గతేనాంతరాత్మనా, మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం, శ్రద్ధావాన్ భజతే యో మాం, శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః, సమే యుక్తతమో మతః, సమే యుక్తతమో మతః యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం,
युक्ततमो मतः श्रद्धावान् श्रद्धावान् भजते यो मां स मे युक्ततमो मतः श्रद्धावान् भजते यो मां स मे युक्ततमो मतः. ఉత్తమం. అయితే భగవాన్ ఏమంటున్నారంటే సర్వేషామపి అంటే మనం చూసాం కర్మయోగులు, ఉపాసన ధ్యానం చేసే యోగులు, తర్వాత కేవలం శ్రవణం మాత్రం చేసే యోగులు, శ్రవణ మరణం రెండూ చేసిన యోగులు, ఆఖరికి నిధిధ్యాసనం ఆత్మతత్వం చింతనతో ఆ వేదాంత ధ్యానం ఏదైతే మనం చూసామో వాళ్ళందరిలో కల్లా నిధిధ్యాసనం చేసే యోగిన గొప్పవాళ్ళు అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు? వాళ్ళు శ్రద్ధ భక్తితో మద్గతేన అంతరాత్మన మా భజతే అంటే మద్గతేనంటే ఏంటి? పరమాత్మ స్వరూపము యందే అంతరాత్మన అంటే మనస్సు. ఎప్పుడైతే పూర్తిగా మనస్సు ప్రశాంతత పొందుతుందో, ఉపరమణం అని చూసాం మొదట మనం, లాభం. ఆ విధంగా పరమాత్మలోని లయమయ్యేటప్పుడు ఉండే ఆ మనస్సు స్థితిని వాళ్ళు ఉత్తమ యోగులు, నిధిధ్యాసనములో నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నటువంటి ఉత్తమ యోగులు అన్నారు. అంటే ఇంతకుముందు ఏ శ్లోకంలో మనం చెప్పాము, 46లో చెప్పాము, అదే విధంగా ఉంది. కాకపోతే ఇక్కడ దేని మీద ధ్యానం చెయ్యాలనే అంశాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకంటే దేని మీదైనా మనం ధ్యానం చెయ్యొచ్చు, తెలుసా? ధ్యానం అనేది పలాయన దాని మీదే అనేది ఎక్కడ రూల్ లేదు. మనము బంగారం షాపుకి వెళ్ళి నగల మీద ధ్యానం చేయొచ్చు, లేకపోతే మంచి స్వీట్ షాప్లోకి వెళ్ళి ఏదో మిఠాయిల మీద ధ్యానం చేయొచ్చు. అంతెందుకు, కొంతమంది మర్డర్లు చేసే వాళ్ళు కూడా కోర్టులు ఏమంటారు తెలుసా? నో, దిస్ ఈజ్ ఏ ప్రీమెడిటేటివ్ మర్డర్ అంటారు. అంటే ఏంటి? ఆ మర్డర్ చేయడానికి కూడా ఆయన చాలా మెడిటేట్ చేశాడనమాట ముందు. అంటే ఏంటి అర్థము? దేని మీద మనం ధ్యానం చెయ్యాలి అనేది మనకు స్పష్టత ఉండాలి. అందుకే ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే ఎవరైతే మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ మాం భజతే అంటే ఎవరైతే మద్గతేన అంటే నన్ను పూర్తిగా లక్ష్యంగా నేనే ఆ ధ్యాన స్వరూపంగా భావించి భజతే అంటే ధ్యానం చేస్తారో. ఇంతకీ నేనంటే ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్పారు కృష్ణ పరమాత్మ. ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణ అనేది ఆ రూపము, ఆ మూర్తి, దానిపైన చేసే ధ్యానం ఇది కాదు. ఎందుకు? శ్రీకృష్ణ ఆకారము, ఆ సౌందర్యము, ఆ రూపం పై మీరు ధ్యానం చేస్తే అది ఉపాసనా ధ్యానం అయిపోతుంది. అంటే ముందు కర్మయోగం తర్వాత వచ్చింది, శ్రవణం కంటే ముందు అనమాట. కానీ ఇక్కడ ఇదేంటి? నిధిధ్యాసన ధ్యానం అంటే ఆత్మధ్యానం. అంటే ఇక్కడ శ్రీకృష్ణ కాదు, కృష్ణ పరమాత్మగా ధ్యానం చేయాలి మనం. శ్రీకృష్ణగా కాకుండా కృష్ణ పరమ ఆత్మస్వరూపంగా ధ్యానం చేయాల్సి ఉంటుంది ఇక్కడ. అందుకే మాం అంటే నన్ను, అంటే కృష్ణ పరమాత్మ ఆత్మస్వరూపంగా ఉన్న నేను, ఆత్మస్వరూపంగా నన్ను ధ్యానం చెయ్యాలి. ఎలా? ఆత్మ సంస్థం మన కృత్వ నకించిత్ అపి చింతయేత్ అని మనం చెప్పాం ఇంతకు ముందు. ఈ విధంగా ధ్యానం చేయాలి. అది కూడా ఎలా చెయ్యాలి? ఈ విధంగా ధ్యానం చెయ్యాలి. కానీ ఏ స్థితిలో చెయ్యాలి? శ్రద్ధావా అంటే పూర్తిగా శ్రద్ధతో నిండినటువంటి హృదయంలో. అటువంటి ధ్యానము మిమ్మల్ని జీవన్ముక్తులుగా చేస్తుంది. అంతే. ఇంకా జీవన్ముక్తులు అంటే ఏంటంటే
ఏ జ్ఞానం శ్రవణంలో మీరు విన్నారో మీ వ్యావహారిక జీవితంలో ప్రతి క్షణము ప్రతి ఆలోచన వెనక ఆ జ్ఞానం నేను తోడున్నాను, నన్ను సహాయం తీసుకో అని మీ వెంబటిస్తుంది. ఆ జ్ఞానం ఆత్మ జ్ఞానం. వారే జీవన్ముక్తులు. మద్గతేన అంతరాత్మన. ఇక్కడ అంతరాత్మ అంటే ఏంటి? అంతరాత్మన అంటే మనస్సు. మద్గతేనంటే పూర్తిగా ఆత్మయందే లీనమవ్వడం అని అర్థం. ఏంటి లీనమవుతుంది? మనస్సు. అంటే ఎప్పుడైతే మనస్సులో ఉన్న అల్లకల్లోలము, చింతనలు, బెంగ, ఆందోళనలు, అలజడులు, భయం, కోరికలు పోతున్నాయో మనస్సు స్పష్టమైనటువంటి ఆత్మస్వరూపంగా మారిపోతుంది. మనస్సు వెళ్ళి హృదయస్థములో ఉన్నటువంటి ఆ స్ఫురణం ఎరుకలో లయమైపోతుంది. ఎలా? ఉప్పు బొమ్మ ఎలాగైతే సముద్రపు నీటిలో లయమైపోతుందో ఈ మనస్సు కూడా, శుద్ధమైనటువంటి మనస్సు కూడా ఆత్మస్వరూపములోనే లయమైపోతుంది. అంటే పూర్తి ఏకాగ్రత శ్రద్ధతో ఎవరైతే ఆత్మ అంటే కృష్ణ పరమాత్మ ఆత్మస్వరూపంగా ఉన్నారు కాబట్టి దాని మీదే ధ్యానం చేస్తారో వారేమిటి? అంటే వాళ్ళు ఆ యోగులు యుక్తతమ అంటే పరమశ్రేష్ఠులు. ఎవరిలో పరమశ్రేష్ఠులు? సర్వేషాం యోగిన. ఎంతమంది యోగులు ఉన్నారో ఆ యోగులందరిలోనూ వీళ్ళు ఉత్తమ యోగులు భగవానికి అని మే మత. ఇది నా అభిప్రాయం అర్జున, ఇది నా యొక్క పూర్తి అభిప్రాయం అని చెప్తున్న కృష్ణ పరమాత్మ. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ధ్యానయోగో నామ షష్ఠోధ్యాయః. ఈ అధ్యాయానికి 2 పేర్లు ఉన్నాయి. ఏంటి? ధ్యాన యోగము అని అన్నారు, ఇంకొకటి ఆత్మ సంయమ యోగ అంటారు. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ధ్యాన యోగం అంటే రెండింటికి ధ్యాన యోగం అంటాం. ఏమిటి? ఆత్మజ్ఞానం శ్రవణం చేసే ముందు ఉపాసన చేసేదాన్ని కూడా ఉపాసన ధ్యానం అంటారు. మరి ఆత్మజ్ఞానం శ్రవణం తర్వాత సంశయాలు నివృత్తి చేసుకునే మననము తర్వాత ఆత్మధ్యానము లేదా వేదాంత నిధిధ్యాసనానికి కూడా ధ్యానం అనే అంటారు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో ధ్యాన యోగం అంటే నిధిధ్యాసనం. ధ్యానము ఉపాసన ధ్యానం ఇది కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆత్మ సంయమ యోగ అని కూడా అంటారని చెప్పాను. అంటే మన ఇక్కడ ఆత్మ అనేది మనస్సు. పూర్తిగా అంతఃకరణ శుద్ధి జరిగినటువంటి ఏకాగ్రత సిద్ధించినటువంటి మనస్సు, దాని యొక్క ఆ ఏకాగ్రత అంతఃకరణ శుద్ధి కలిగిన మనస్సు యొక్క లక్ష్యమే పరమాత్మలో లయం. కాబట్టి దీన్ని ఆత్మ సంయమ యోగ అని కూడా పిలుస్తారు. ఇక్కడితో 6వ అధ్యాయం పూర్తయినది. ఇప్పుడు మనం ఒకసారి ఈ 6వ అధ్యాయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది యావత్ వేదాంతము మన సనాతన ధర్మములో ఎక్కడ కూడా ఎంత స్పష్టంగా దొరకదనమాట ఈ ధ్యానం గురించి. అందువలన
కాబట్టి ఈ అధ్యాయంలో మనం చాలా ముఖ్యమైనది ఏంటంటే మన ఎంటైర్ స్పిరిచువల్ లైఫ్లో సాధనలో ఈ ధ్యానం అనేది అత్యంత ముఖ్యమైనది. మనం ఇప్పుడే చూసాం. దీన్ని 2 రకాల ధ్యానములుగా చెప్తారు. ఏంటి? మనం వేదాంత శ్రవణము చేసే ముందు చేసే ధ్యానాన్ని ఉపాసనా ధ్యానము, వేదాంతం అర్థం చేసుకున్న తర్వాత మనకి జీర్ణం చేసుకునే విధంగా మన జీవితంలో అన్వయించుకొని ప్రతి క్షణం కూడా ఆత్మజ్ఞానం మనకు తోడుగా ఉండేందుకు ఉపయోగపడే ఆ ధ్యానాన్ని నిధిధ్యాసన ధ్యానం అంటారు. కాబట్టి ఈ విధంగా అందుకే మనం ఏం చెప్పాము? ఫస్ట్ ప్రతి ఒక్కరూ ఉపాసన ధ్యానం చేసి ఈ ఆత్మజ్ఞానం పొందేందుకు యోగ్యత సంపాదించాలి. అంటే ఉపాసన ధ్యానం కంటే ముందు కర్మయోగం చెయ్యాలి. కర్మయోగం చేసి ఉపాసన ధ్యానం తరువాత మనము శ్రవణం చెయ్యాలి. శ్రవణం అంటే ఏ శ్రవణము? భగవద్గీత ఉపనిషత్తులు లాంటి శ్రవణం చెయ్యాలి. అప్పుడు మీకేమవుతుంది? జ్ఞానం వస్తుంది. సో ఆ శ్రవణంతో పాటే మననం చేస్తే మీకు సందేహాలు సంశయాలు పోతాయి. తర్వాత నిధిధ్యాసనం అనే ధ్యానంలో ప్రవేశిస్తే మీరు ఆ ఆత్మనిష్టలో అంటే ఆ జ్ఞాన నిష్టలో మీకు నిలబెడుతుంది. ఇది ముఖ్యమైనది అనమాట. మనం ఇంతకుముందు చూసాం. ఆవు ముందుగా ఆ పచ్చగడ్డిని తింటుంది, అలా గాబరగా మేస్తుంది. చివరికి అయిపోయిన తర్వాత తను తిన్నటువంటి ఆహారాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ పూర్తిగా నములుతుంది. దాన్ని ఆవు నెమరు వేసుకోవడం అంటారు కదా. అదే విధంగా మీరు శ్రవణ మననము ద్వారా పొందినటువంటి ఆ నిశ్చయమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మళ్ళీ ఆవు వలె మీరు దాన్ని గుర్తు చేసుకొని నెమరు వేసుకోవడమే నిధిధ్యాసన ధ్యానము అంటారు. అయితే ఇప్పుడు మనకి సమయం తక్కువ ఉన్నది కాబట్టి 6వ అధ్యాయం యొక్క పూర్తిగా ఒక సమ్మరీ చూద్దాం. ఏంటి? ముఖ్యంగా 6వ అధ్యాయాన్ని మనము ముందు నేను 5 భాగాలుగా విభజించవచ్చు అన్నాను, కానీ మరొకటి కూడా యాడ్ చేసుకోవాలి. ఏంటది? యోగ భ్రష్టుని యొక్క లక్షణాలు. ఫస్ట్ మనము ఏం చూసాము? బహిరంగ సాధనలు అని చూసాం. అంటే నిరంతరం మనము కర్మయోగం పాటించుకోవాలి. ఎక్కడ వరకు? 1 నుండి 9 మళ్ళీ 16, 17 ఈ శ్లోకాలన్నీ కూడా మీకు బహిరంగ సాధనల గురించి చెప్తాయి. బహిరంగ సాధనలు అంటే ఏంటి స్వామి? అంటే నిత్య జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఇవి పాటిస్తూ అప్రమత్తంగా ఉండడమే బహిరంగ సాధనలు. మనం చూసాం బహిరంగ సాధనలు అంటే కర్మయోగం పాటించడం. కర్మయోగం అంటే ఏంటి? సరైనటువంటి కర్మ అంటే సాత్వికమైనటువంటి లోకానికి కళ్యాణకారకం కలిగించే ఆ కర్మలు చేయడము. మన యొక్క దృక్పథం ఏంటి? ఈశ్వరార్పణగా కర్మలు చేస్తూ వచ్చే ఆ ఫలం ఏదైతే ఉందో రిజల్ట్ ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తే, అంటే మనం చెప్పాం అకర్త అభోక్త రూపం, పంచమహాయజ్ఞాలు చెప్పాం. ఇవన్నీ పాటిస్తే కర్మయోగము అంటారు. అందువలన ధ్యాన యోగి కావాలంటే, ధ్యాన యోగులుగా మీరు మారాలంటే ఖచ్చితంగా కర్మయోగం ఆచరించాల్సిందని భగవాన్ శ్రీకృష్ణ మొట్టమొదటి శ్లోకం నుంచి చెప్పారు. ఆయన అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. నిజానికి కర్మయోగుల్ని సన్యాసులతో సమానం అని చెప్పేశారు, డిక్లేర్ చేశారు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి బహిరంగ సాధన. తర్వాత ఆత్మవిశ్వాసం.
చాలా మందికి తన శక్తి సామర్థ్యం ఎంత ఉన్నప్పటికీ విశ్వాసం ఉండదు. వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ ఎవరైనా చెప్పమని అడిగినప్పుడు చెప్పలేరు. అది తెలియదని కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళ సామర్థ్యం, శక్తి, బుద్ధి, వివేకం అన్నీ ఉన్నాయి. వైరాగ్యం పుష్కలంగా ఉంది. కానీ అవసరమైనప్పుడు అవి బయటికి రావు. ఎందుకు? విశ్వాసం సన్నగిల్లిందంట. అందువలన ఇక్కడ విశ్వాసం అవసరం. అందుకే మనము మా తాతలు పలైన వాళ్ళు, మా తాతల ముత్తాతలు పలైన వాళ్ళు, మా నాన్న పలైన వాళ్ళు అని చెప్పుకుంటాం. ఎందుకు? మనకు స్ఫూర్తి, విశ్వాసం వస్తుంది కొంత. మా తాత ఘనాపాటి, మా నాన్న జటాపాటి, నాకు ఏ పార్టీ లేదు అని అంటారు కొంతమంది. అందువలన మనం పుట్టినప్పుడే పరమాత్మ స్వరూపం సంతానం మనము. ఎలా? మాతా చ పార్వతీదేవి, పితా దేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ, స్వదేశో భువనత్రయం అని భోజనం చేసేటప్పుడు ఈ శ్లోకం పాడుతుంటారు. సాక్షాత్తు పరమశివ మన జగత్పిత, జగజ్జనని అన్నపూర్ణ పార్వతీదేవి మన తల్లి. మనకెందుకు విశ్వాసం తక్కువ ఉంటుంది? మనం చాలా గొప్పవాళ్ళం. మన తల్లిదండ్రులు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు. కాబట్టి మనందరికి కూడా ఈశ్వర కృప సమానంగా ఉంది. అందులో ఎవరికి డోకా లేదు. అలాగే మన యొక్క పుణ్యం ఆధారంగా గురు కృప ఉంది మీకు, శాస్త్ర కృప, శాస్త్రం అందుబాటులో ఉంది. ఎవరు దాచిపెట్టలేదు శాస్త్రం మీకు. గురువు కూడా అందుబాటులో ఉంటారు. కానీ మీరు ఆత్మనిష్ట సాధించలేకపోతున్నారు. ఎందుకు? మీ పైన మీకు విశ్వాసం సన్నగిల్లడం వలన. అందువలన ఈ ఆత్మవిశ్వాసం లేకపోతే మామూలు వ్యావహారిక జీవితంలో కూడా మీరేది సాధించలేరు. ఇక ఆధ్యాత్మిక జీవితంలో ఇంకేం సాధిస్తారు? కాబట్టి మనకి కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, అంత విధండి తలరాత బ్రహ్మ, ఇదంతా బలహీనత. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, నీ యొక్క సొంత ప్రయత్నము, విశ్వాసం లేకపోతే ఈశ్వరుడు కాదు ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు. అందుకే దీన్ని పక్కన పెట్టేందుకే అపోహలు, ఆ భయము, అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు పక్కన పెట్టేందుకే భగవాన్ ఏమన్నారు? ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అని చెప్పారు భగవాన్. కాబట్టి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోకుండా ప్రయత్నం చేయకపోతే ఆ యొక్క ఈశ్వరుడు కూడా మిమ్మల్ని సహాయం చేయలేరు. అందువలన నా ప్రయత్నం అవసరం లేదు, అంత ఈశ్వరుడు చూసుకుంటారు అనుకుంటే ఈశ్వరుడు కూడా ఏమీ చూడలేరు. చూస్తారు తప్ప ఏమీ జరగదనమాట. అందువలన మీరు ఎప్పుడు కూడాను తన సొంత విశ్వాసం అనేది సన్నగిల్లకూడదు. అందుకే మొట్టమొదట మనం ఏం చెప్పాము? ప్రపంచం మీద ఆధారపడతాము, వ్యక్తులు ప్రపంచం మీద. అది మారిపోతుందని తెలిసి షాకులు దెబ్బలు తిన్నాక ఈశ్వరుని మీద ఆధారపడతాము. అంత ఈశ్వరుని చెప్పుకుంటాం మనం. తరువాత ఈశ్వరుడు బయట లేడు కదా, అంతా వ్యాపించి ఉన్న ఈశ్వరుడు నా లోపల ఉన్నాడు, బయట వెతకడం ఏమిటి అని ఆత్మస్వరూపుగా రావడమే అది అసలైన భక్తి. అదే నిజమైన జ్ఞానము. అదే నిజమైనటువంటి యోగులు అవుతారు మీరు. ఈ విధంగా బహిరంగ సాధనలు అయిపోయినాయి. ఇవి ఎలా అవుతున్నాయి? ఇంకా రెండు ఉన్నాయి. ఏంటది? ఆత్మ నియంత్రణ అంటారు. అంటే సెల్ఫ్ కంట్రోల్. ఏం చెప్పాం మనము? శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఒకదానికొకటి సహకరించుకునే విధంగా పర్ఫెక్ట్ క్రమశిక్షణతో ఉండాలి. దీన్ని కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్పారు రథకల్పన రూపంలో. మనం కూడా కారు అని మార్చాం. కాబట్టి మీ యొక్క శరీర, ఇంద్రియ, మనసు, బుద్ధిని చాలా
పర్ఫెక్ట్ కంట్రోల్లో, అంటే సర్వీస్ చేసినటువంటి కారు ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఉంచుకోవాలి. అప్పుడు మీకు పూర్తిగా మీ యొక్క శరీరం మీద కంట్రోల్ వస్తుంది. లేకపోతే ధ్యానం అంటే చాలు అప్పుడే మనకి దురద స్టార్ట్ అవుతుంది. లేకపోతే అప్పుడే మనకి జాయింట్ పెయిన్స్, లేకపోతే అప్పుడే మనకి ఏదో భవిష్యత్తు గురించి ఆలోచనలు, కోరికలు. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ముందుగానే వాటికి సెటిల్మెంట్ చేసి పెట్టాలి మనం. అయితే దీని తర్వాత మోడరేట్ యుక్త తమ జీవితము అన్నారు. అంటే ఏంటి? ఏది కూడా అతిగా చెయ్యకూడదు. ఏది అయినా సరే అతిగా తిన్న అమృతం కూడా విషం అన్నారు పెద్దలు, మనకి జ్ఞానులు, మన పూర్వీకులు. అందువలన అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. అంటే అతిగా తిన్నా మీరు యోగులు కాలేరు. పూర్తిగా ఆహారం తినకపోయినా మీరు యోగులు కాలేరు. అతిగా నిద్రించినా, పూర్తి నిద్రపోకుండా ఉన్నా మీరు యోగులు కాలేరని స్పష్టంగా అద్భుతమైనటువంటి ఒక నిర్దేశము, ఒక నియమావళి చెప్పారు. అందుకే భోగములు అనుభవిస్తున్న మనకు భయం వదలదు. ఎందుకు? ఒకవేళ మీరు భోగములో పడిపోయి ఈ భోగాలు అనుభవించి మీకు తర్వాత దాని యొక్క పరిణామం గుర్తించలేదనుకోండి, ఏమవుతుంది? రోగం బారిన పడతారు. అందుకే భోగము నుండి రోగములోకి వెళ్లకుండా ఉండేందుకే యోగం వచ్చింది మధ్యలో. అందువలన భోగము నుండి రోగములో జారిపోకుండా ఉండడానికే యోగం వచ్చింది భగవాన్ శ్రీకృష్ణ రూపములో. అందువలన ఈ యోగం మిమ్మల్ని రోగము నుండి తప్పిస్తుంది. అది శారీరక రోగమైన, సంసార రోగమైన, యోగం అనేది మీకు ఒక పడవలాగా దాటిస్తుంది అన్నమాట. అయితే ఈ విధంగా మీకు మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము అవసరము. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మీరు అన్నిటి యందు మోడరేట్. దీన్ని బుద్ధ భగవాన్ కూడా తీసుకున్నాడు ఈ జ్ఞానాన్ని. అందుకే ఆయన ఎప్పుడు కూడా మధ్య మార్గం అంటారు. సో ఈ మధ్య మార్గంతో మనకి బహిరంగ సాధనలు అయినాయి. ఇప్పుడు అంతరంగ సాధనలు ఏమిటి అంటే, మనం చూసాం 8 రకాలైనటువంటి నియమాలు చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ఆయన ఎంత జగత్ మీద ఎంత ప్రేమ కాకపోతే ఎంత వివరంగా ఇచ్చారు మనకి ఈ జ్ఞానం. ఏంటి? ముందు పవిత్రమైనటువంటి ఒక స్థలాన్ని ఎంచుకోవాలి మనము మన ధ్యానాన్ని ప్రారంభించే ముందు. ఆ స్థలంలోకి మీరు వెళ్ళిన వెంటనే అమ్మయ్య ఇక్కడ కాసేపు ధ్యానం చెయ్యాలి అనిపించాలి మీకు. అంతేగాని ఇక్కడికి వచ్చాము, ఎప్పుడు వెళ్తాము, ఏంటి ఇదేంటి అది అయోమయంగా ఉంది, అంత భయంగా ఉంది, ఎక్కడ చూసిన దుర్గంధము, లేకపోతే దోమలు, ఈగలు, పురుగులు, ఇవంతా బజార్లాగా ఉంది, చేపల మార్కెట్ అనుకుంటారు. మొన్న నేను పార్క్ వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఒక దగ్గర ఫోన్లు పట్టుకొని చాలా బీభత్సంగా మాట్లాడుకుంటారు. అన్ని రాజకీయాలు, వ్యాపారాలు అన్ని. వాళ్ళు ఏదో పెద్ద వాకింగ్ చేసినట్టు, ఏదో ఆసనాలు వేసినట్టు అక్కడ కూర్చొని ఒక సంత పెట్టుకున్నారు. నేను అనుకోను ఇదేంటి మార్కెటా అనుకో. కాబట్టి ఆ స్థలానికి, ఆ ప్రదేశానికి వెళ్ళిన వెంటనే మీకు ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలిగే వాతావరణం ఉండాలి. అది లేకుంటే మనం అలా మార్చుకోవాలి. తరువాత సమయం ఎందుకు మనం ప్రాతకాలం మంచిది అంటున్నామంటే, ఇంతకు ముందు రోజు జరిగినటువంటి ఆందోళనలు, అలజడులన్నీ నిద్రా సమయంలో కొంత కనుమరుగయ్యాయి, అట్టడుగు స్థాయిలోకి వెళ్ళాయి. మళ్ళీ తర్వాత చేయబోయే ఈ బెంగలు, కలతలు, ఆందోళనలు, అలజడుల్లోకి ప్రవేశించే ముందు ఈ సంధ్యా సమయం ఉంటుంది మనస్సుకి. ఆ సంధ్యా సమయము తామసిక గుణము తక్కువ. ఎందుకు? మీరు బాగా నిద్రపోయారు కాబట్టి. రజోగుణం ఇంకా ఏర్పడలేదు. ఎందుకు? ఇంకా మీరు బయట ఇంక ప్రపంచంలోకి అడుగు పెట్టలేదు. మధ్యలో ఉన్న సంధ్యా సమయము సాత్వికంగా ఉంటుంది మనస్సు. మీ మాట వింటాది. లేకపోతే మీ మాట మనస్సు వినదు. అందువలన కాలము కూడా
మనకి చాలా ఇంపార్టెంటు. అందుకే దాన్ని బ్రహ్మముహూర్తం అని చెప్పారు. అందరూ బ్రహ్మముహూర్తంలో చేస్తారని చెప్పేసి అలా చెప్పారు. మీరేం కంగారు పడక్కర్లేదు. మీకు రోజులో ఏ సమయం అయితే మనస్సు ప్రశాంతంగా ఉన్నదో అప్పుడు చేసుకోవచ్చు. కాబట్టి సమయం అవసరం. ఆసనం ఆసనం కూడా మనం చెప్పాం. ఒక మంచి ఆసనం ఫస్ట్ ద దర్భాసనం అని చెప్పాను. దర్భాసనం తర్వాత ఏదైనా చర్మం, తర్వాత ఒక మంచి శుభ్రమైనటువంటి వస్త్రం. ఇవి ఆ రోజుల్లో ప్రసిద్ధి. ఇప్పుడు స్వామీజీ నాకు దర్భాసనం దొరకడం లేదు, నేను ధ్యానం చేయలేను. నాకు చర్మం లేదు, నేను ధ్యానం చేయలేను. అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఆసనములు ఒక బ్లాంకెట్ 4 మడతలు పెట్టి 3 మడతలు పెట్టి వేస్తే బ్రహ్మాండం ఆసనం అయిపోద్ది. లేకపోతే అదే మనకి వస్త్రం ద్వారా ఆసనాలుగా మనకి మార్కెట్లో అమ్ముతున్నారు కూడా. ఏదైనా మీరు వాడచ్చు. ఆ విధంగా ఆసనం అనేది మీకు మాత్రమే ఉండాలి. ఒకరి ఆసనం ఇంకొకరు వాడకూడదు ధ్యానం కోసం. అది కేవలం ధ్యానం కోసమే ఉండాలి. తర్వాత శరీరం యొక్క స్థితి మనం చూసాం. రోజు మనం ధ్యానం చేసేటప్పుడు సమం కాయ శిరోగ్రీవం, శరీరము, మెడ, శిరస్సు నిఠారుగా పెట్టాలని చెప్పాం. అదేవిధంగా నేత్రములు అంటే ఇక మూయినట్టు దగ్గరగా ఇంక కలవకుండా ఉండే స్థితిలో ఆ నేత్రములు ఉంచినప్పుడు దేనిని చూడాలి అంటే కేవలము చూస్తున్నానా అనే భావన తప్ప చూడడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. అందువలన ఆ నేత్రములు చూడనటువంటి నేత్రములు ముక్కు చివరి భాగం చూడమని చెప్పారు. ఎందుకు? మీరు కనులు మూస్తే నిద్రలోకి వెళ్ళిపోతారని, కనులు తెరిస్తే ఏవేవో చూస్తారని ఆ విధంగా చెప్పారు. ఆ తర్వాత ప్రాణ సామ్యం. అందుకే మనము శ్వాసని ఉచ్ఛ్వాస నిశ్వాసలని సమమయ్యేటట్లు గమనించమంటున్నాం. ఈ విధంగా మనకి 5వ అధ్యాయం ఆఖరులు చెప్పారు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా మన ఆలోచనలకు శ్వాసకు మధ్య అనుబంధం ఉంది. ఎప్పుడైతే మీరు ఈ శ్వాసని సమం చేసి దాని యొక్క నియంత్రణ మీకు అందుతుందో మనసు గిలగిల కొట్టుకొని మీరు చెప్పినట్టు వింటారు మనస్సు. రమణ మహర్షి కూడా ఉపనిషత్తుల్లో ఉన్నదే రమణ మహర్షి కూడా చెప్పారు. ప్రాణబంధనాత్ లీయతే మనా జాల పక్షివత్ రోధ సాధనం అని. ఎప్పుడైతే ఈ శ్వాసని మీరు అలాగా మీ స్వాధీనంలోకి వస్తుందో మనసు గిలగిల గిలగల గిలగల వలలో పడినటువంటి పక్షి వలె కొట్టుకొని మీకు సరెండర్ అయిపోతుంది మనస్సు. తద్వారా ఇంద్రియములన్నీ కూడా మీ స్వాధీనంలోకి వస్తాయి. అంటే ఎప్పుడైతే ఇంద్రియములు ప్రాణమంతా పక్కగా అయిందో అప్పుడు మీకు మనస్సు అనేది మెల్లగా హృదయస్థములో లయమైపోతుంది. అందువలన మనం ప్రతిరోజు మనసు నిగ్రహించుకోవాలంటే ధ్యానం చేసే 15 నిమిషాలు 20 నిమిషాలు మనం చేస్తున్నాం. 15 నిమిషాలు అనుకోండి మనం చేసేది. ఇప్పుడు మనము ఎన్ని పాత్రల్లో మనం జీవిస్తున్నాము. నేను తండ్రిగా ఉన్నాను, నేను తమ్ముడుగా ఉన్నాను, నేను అక్కగా ఉన్నాను, నేను తల్లిగా ఉన్నాను, నేను కూతురుగా ఉన్నాను, నేను భార్యగా ఉన్నాను. ఇవన్నీ పాత్రలు, సర్వం పాత్రలు పక్కన పెట్టి బట్టలు తీసి పెట్టినట్టు. అప్పుడే తప్ప మీకు గుర్తుకి మీ ఆత్మ రాదు. అంటే ఏంటి? మరి ఏ సంబంధం ఉండాలి కదా అంటే నా ఆత్మగా ఉన్న పరమాత్మతో సంబంధం పెట్టుకోండి. అవసరమైతే ఈ వేదాంత ఆత్మజ్ఞానం ఉపదేశించే గురువును కూడా స్మరించవచ్చు. అంటే ఏంటి? ఆ గురువుని స్మరించినప్పుడు ఆ ఉపదేశం మీకు గుర్తుకు రావాలి. మళ్ళీ గురువు యొక్క రూపం అవసరం లేదు అక్కడ మనకి. ఈ విధంగా గుర్తు చేసుకోవచ్చు అన్నారు. అంటే ధ్యానములో మీరు సన్యాసం స్వీకరించినట్లు అని అర్థం. సర్వం త్యాగం, సర్వ సంకల్ప త్యాగి భవ అని అర్థం. ఈ విధంగా
ఈ ధ్యానం మీకు చాలా అవసరం పోతుంది. ఇప్పుడు బుద్ధి ద్వారా మీరు ఎప్పుడైతే శ్రవణం చేశారో, మనస్సుకి నచ్చ చెప్పి మనస్సు మీ కంట్రోల్లో వచ్చిందో, అప్పుడు పూర్తిగా బుద్ధి మనస్సు రెండుగా మరి ఉండవు, ఒక్కటైపోతుంది. అన్యోన్యం అన్యోన్యం అంటారు కదా, ఏంటి వశిష్ట అరుంధతి అని ఉదాహరణ చెప్తారు మన వాళ్ళు. ఆ విధంగా మనస్సు అనే అరుంధతి, బుద్ధి అనే వశిష్ఠ కలిసిపోయి ఒక్కటి సమత్వ స్థితిలో ఆ యొక్క హృదయస్థంలో ఆత్మలో లయమవుతుంది. అయితే నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం ఏం చూసాము? ఆంతరంగిక సాధనలు చూసాం. బుద్ధి నిశ్చయము, మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, ప్రాణ సామ్యము, శరీర స్థితి, ఆసనము, కాలము, దేశము, ఇవన్నీ మనము అంతరంగిక సాధనలు చెప్పాం వివరంగా ఇంతకుముందు. ఇప్పుడు ధ్యాన స్వరూపం గురించి చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అంటే 18వ శ్లోకం నుండి 28వ శ్లోకం వరకు ధ్యాన స్వరూపం గురించి చెప్తున్నారు అన్నమాట. ఇందులో మనం చూసాం, మనము పూర్తిగా ఆ ధ్యానంలో మనకి పతంజలి యోగ సూత్రముల నుండి మనం తీసుకున్నాం. ఇక్కడ అష్టాంగ యోగ మార్గం నుండి ఏంటది? యమ నియమ అవన్నీ బహిరంగ సాధన అంతరంగ సాధనలు వచ్చేసాయి. అయితే ధారణ, ధ్యానం, సమాధి, ఇది అసలైనటువంటి ఒక హృదయ స్థానం అన్నమాట ధ్యానానికి. ఎందుకు? శ్రవణములో మీరు చేసుకున్నటువంటి రికార్డింగ్ ఏదైతే ఉందో, రికార్డింగ్ చేశారు, ఆ రికార్డింగు నిధిధ్యాసనంలో ప్లే చేయాలి. స్వామీజీ మన క్లాసులో మీరు రికార్డింగ్ చేయడం మర్చిపోయాం స్వామీజీ. మీరు అప్పుడు మర్చిపోతే మళ్ళీ మీరు రెండోసారి ఎలా ప్లే చేస్తారు? సో రికార్డింగ్ చేసి ఉండాలి. నేను మెమరీ కార్డు ఎట్టం మర్చిపోయాను అంటే నేను మనో నిగ్రహం లేకుండా అలా కూర్చొని అలా స్తంభం లాగా. అందువలన ఏకాగ్రత శ్రద్ధతో శ్రవణం చేయమంటారు. అందుకే మీరు రికార్డింగ్ చేసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి మీరు మనసు ద్వారా, బుద్ధి ద్వారా. అప్పుడు నిధిధ్యాసనంలో దాన్ని గుర్తు చేసుకుంటే రికార్డ్ చేసిన క్యాసెట్టే మనం ప్లే చేసినట్టు అన్నమాట. దాన్ని ధారణ అంటే మీరు ఎప్పుడైతే ఆత్మస్వరూప విషయాన్ని మీరు ఎంచుకొని దాని మీద దృష్టి పెడతారో దానిని ధారణ అంటారని చెప్పాం. అయితే దృష్టి పెట్టిన తరువాత ఆత్మకు సంబంధించిన చింతన, ఆలోచన తప్ప వేరే ఆలోచన రానియకుండా అదే సజాతీయ ప్రత్యయ ప్రవాహం అంటారు. అలా ఒకే ఆత్మస్వరూప చింతన నుండి మనస్సు చెదిరిపోకుండా ఉంటే దానిని ధ్యానం అంటారు. మరి సమాధిలో ధ్యాన వస్తువులో సహజంగా లయమవుతుంది. ఎందుకు? మనస్సు వెళ్ళి అందులో లయమైపోయింది. ఉప్పు బొమ్మ ఉదాహరణ ఎప్పుడు చెప్తుంటాను నేను, అది నాకు చాలా ఇష్టం. అందువలన ధ్యానములో మీరు ప్రయత్నముతో పాటు అలాగ చింతన జరుగుతుంది. తరువాత సహజ సిద్ధంగా మీకు తెలియకుండే మీ బ్యాక్గ్రౌండ్లో చింతన జరుగుతుంది. మనం చెప్పాము చాలా ఉదాహరణలు. అఖండ రామనామ కీర్తన చేసి కొన్ని గంటలు, 48 గంటలు, 72 గంటలు అఖండ రామనామ సంకీర్తన చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత కూడాను మనం కామ్గున్న లోపల శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అని ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెళ్ళిపోతుంటుంది అన్నమాట. అది సహజ సిద్ధమైనటువంటి ధ్యానము, అది నిర్వికల్ప స్వరూపమైనటువంటి సమాధి రూపం అంటారు దాన్ని. ఈ విధంగా సమాధి స్థితి పొందినటువంటి యోగులు ఎటువంటి ప్రయోజనం పొందుతారు అని చెప్పారు. అది ఆ ధ్యానం యొక్క ఫలం అన్నమాట. అంటే 20 నుండి 23 ఏ విధంగా సమాధి నుంచి మనకి వస్తుందని చెప్పాం. రకాలు అంటే ఏంటి? చిత్త ప్రశాంతత పొందుతారు. తర్వాత అంత నాలో ఉన్న ఆత్మస్వరూపమే అంతర్యామిగా ఉన్న ప్రతి ప్రాణి జీవులో కూడాను పరమాత్మ ఉన్నారు కాబట్టి ఆత్మ దర్శనమే ఈశ్వర దర్శనము, ఈశ్వర దర్శనమే ఆత్మ దర్శనము అని చెప్పాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అస్తి అని చెప్పాం.
తర్వాత సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని చూసాం. తరువాత ఆత్యంతిక సుఖం. ఎందుకంటే మీలో ఆత్యంతికం అంటే అద్దులు లేవు అని అర్థం. అది మన ఆనందం, మన స్వరూపం. దాన్ని ఆత్మానందం అంటారు. దానికి మేఘం వలె, గ్రహణం వలె దుఃఖం అనేది తాత్కాలికంగా కప్పినట్టు అనిపిస్తుంది. అందువలన దుఃఖం మన స్వరూపం కాదు, అది పోతుంది. తర్వాత యథావిధిగా మీ స్వరూపానందం మీకు అనుభూతికి వస్తుంది. ఆ విధంగా ఆత్మనిష్ఠులు ఉండేవారిని తత్వనిష్ఠులు అంటారన్నమాట. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అనాత్మైనటువంటి జడ ప్రపంచము, సంబంధాలు, బాంధవ్యాలు, రిలేషన్స్లోకి మళ్ళీ జారరు, నా చలతి, అందులోకి చెల్లించరనమాట. అయితే ఏమవుతుంది? ఆత్యంతిక లాభం అంటే ఏది పొందితే ఇంక పొందడానికి ఈ సృష్టిలో మిగిలి ఉండదు, అదే ఆత్మస్వరూప లాభం అంటారు. అంటే ఎప్పుడైతే పూర్ణత్వాన్ని మీరు అంగీకరించి దర్శించారో, అనుభూతి చెందారో, ఆ జీవితంలో ఇంకా కొరత అనేది లేదు, లోటు లేదు, వెలితి లేదని అర్థం. దానికి ఏమన్నారంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి అన్నారు. ఎందుకు? మన యొక్క అజ్ఞానం వలన కొరత ఉన్నది, లోటు ఉన్నదని భావనతోనే మనము అనేక కోరికలతో అనేక కార్యాలు, కర్మలు చేస్తాం. ఎప్పుడైతే మీరు పూర్ణత్వం అని తెలుసుకున్నారో, మీ దుఃఖం మూలంతో పాటు నశించింది. అప్పుడే ఎటువంటి దుఃఖానికి ఆస్కారం లేదన్నమాట. మీకు అప్పుడు ఆత్మ ఆస్కార్ అవార్డు వస్తుందన్నమాట. తరువాత ఏంటంటే దుఃఖ సంయోగ వియోగం. అంటే దుఃఖముతో ఇన్నాళ్ళ మనము సహజీవనం చేస్తున్నాం. ఈ దుఃఖం, ఈ బాధ, ఈ బెంగ, ఈ అభద్రత, భయం, వీటితో మనం సహజీవనం చేస్తున్నాం. ఎప్పుడైతే మీ యొక్క ఆత్మలాభం, అత్యంత దుఃఖ నివృత్తి అంటే అత్యంత సుఖం వచ్చిందో, మీరు పూర్తిగా ఈ దుఃఖము నుండి సహజీవనం అనేది డివోర్స్, విడాకులు తీసుకుంటారనమాట. అంటే దుఃఖముతో నేను చేసే సహజీవనానికి మీరు ఫుల్ స్టాప్ పెడతారనమాట అక్కడ. తరువాత ఈ ధ్యాన ఫలం ఏమిటి? 29 నుండి 32వ శ్లోకం వరకు ఆ ధ్యానం వల్ల కలిగే ఫలం చెప్తున్నారనమాట. ఏమిటది? పూర్తిగా ఆత్మదర్శనం స్థితి మీకు అనిపిస్తుంది. ఎందుకు? అన్ని నామరూపాల్లో మీరు చూసిన ఆ వెనుక ఉన్న ఆత్మనే మీరు గ్రహిస్తారు, గుర్తిస్తారనమాట. ఈ విధంగా అంటే రాగద్వేషాలకి అతీత స్థితిలోకి మీరు సహజంగా వెళ్ళిపోతారు. కాబట్టి దాన్ని సమత్వ బుద్ధి లేదా సమదర్శనము, వారినే జీవన్ముక్తులు అంటారనమాట. సో ఈ విధంగా నిత్య నిరంతరము ధ్యానం చేయడం వలన మీకు రాగము ఉండదు, ద్వేషము ఉండదు. ఎందుకంటే మీకు సహజమైనటువంటి ఆ స్వభావంగా మారిపోతుంది ఆత్మస్థితి. ఇప్పుడు కాఫీ ముందు మనకి ఇష్టం ఉండొచ్చు, కానీ అలాగ కొన్ని సంవత్సరాల కాఫీ తాగి 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 ఒక్కసారి కాఫీ లేకపోతే ఏమవుతుంది? విలువెల్లు ఆడిపోతారు, మీకు తలనొప్పి వచ్చేస్తుంది, అమ్మ హెడేక్ వచ్చేస్తుంది అంటారు. అలా కాకుండా అసలు కాఫీ పూర్తిగా దాని యొక్క చింతనే లేదనుకోండి, కాఫీ ఉన్నా లేకపోయినా మీకు సంబంధమే లేదు. అదేవిధంగా ఏదైనా మనం అలవాటు చేసామనుకోండి, మనస్ఫూర్తిగా దానికి అతుక్కుంటుంది అనమాట. సో మీ ఆత్మస్వరూపం అనే స్థితిని మనసుకు అలవాటు చేయడం వలన మీరు నిధిధ్యాసన యోగులుగా మారారు. కాబట్టి ఇక మీకు అవుట్ సైడ్ నుండి అంటే బయట నుండి వచ్చేది లేదు, పోయేది లేదు, నా లేనాదేనా కూర్చునే అవుతా అంటే ఇచ్చేది లేదు, తీసుకునేది లేదని అర్థం. ఈ స్థితిలో మీరు ఉన్నారనమాట. అయితే ఈ ధ్యానానికి ఉన్నటువంటి ఆటంకాలు ఏమిటి? 33 నుండి 36వ శ్లోకం వరకు ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు వచ్చే ప్రతిబంధకాలు ఉంటాయి. అయితే మనము 4 రకాలు చూసాం. నిద్ర రావచ్చు, మనసు చంచలంగా పోవచ్చు, విక్షేపం, తర్వాత కషాయం అని చెప్పాను, తరువాత
రసాస్వాదనం అని చెప్పాం. ఇవన్నీ 4 రకాలు వస్తాయి. కానీ అర్జునుడి సమస్య ఏమిటి? విక్షేపము అంటే మనశ్చంచల తత్వము, చంచలత్వం. కాబట్టి భగవాన్ ఏం చెప్పారు? అభ్యాస వైరాగ్యము ద్వారా నువ్వు దాన్ని స్వాధీనపరుచుకోవచ్చు. అంటే ఈ సాధన అంటే ధ్యాన సాధన రోజు నిరంతరం ఎంత మెరుగ్గా విడిచిపెట్టకుండా చేస్తారో మీకు ఇదంతా ఈ అభ్యాసం ద్వారా మనస్సు అనేది మీరు చెప్పినంత వరకు మనసు బయటికి వెళ్ళదు. ఆ విధంగా ఒక పెంకి గుర్రాన్ని ఎలాగైతే రౌతు స్వాధీనం చేసుకుంటారో మనసును అలా చేసుకోవాలని కూడా మనం చెప్పాం. తర్వాత వైరాగ్యం, రాగద్వేషాలు బానిస కాకుండా ఈ ఆధ్యాత్మిక సాధనలకి మొట్టమొదటి భయంకరమైనటువంటి మధుకైటభ, రావణ, కుంభకర్ణ, దంతవక్త, శిశుపాల, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఎవరంటే ఈ రాగద్వేషాలే మనకి. ఇవి అంతరంగ శత్రువులు. అంటే మావోయిస్టు, నక్సలైట్లు, నక్సలైట్ల టైపు మన దేశంలో ఉంటారు. వారికి మనం ఏమి చెయ్యలేము, మన మీద యుద్ధం చేస్తారు. కాబట్టి ఆంతరంగికమైనటువంటి అంతర్గత శత్రువులు అన్నమాట. ఈ విధంగా వైరాగ్యం అంటే ఏంటి? ఇక ఆత్మ కంటే మిగతా ఏమీ లేదు. అంటే చెరుకు రసం తీసుకున్న తర్వాత పిప్పుతో నాకు ఏం పని అని ఎవరైతే అది చేస్తారో వారికి వైరాగ్యం అనేది సహజంగా వస్తుంది. తర్వాత లాస్ట్ పోర్షన్ యోగ భ్రష్ట అంటే 37 నుండి 45వ శ్లోకం వరకు యోగ భ్రష్టుడు. ఎందుకంటే ఇంత సాధన తపస్సు చేసి కూడా ఒకవేళ లక్ష్యాన్ని చేరుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అర్జునుడి ప్రశ్న. కాబట్టి ఇక్కడ వరకు భగవాన్ ఉపదేశం అయిపోయింది, 6వ అధ్యాయం అయిపోయినట్టే. కానీ అర్జునుడి ప్రశ్న వలన భగవాన్ దాన్ని కూడా చాలా వివరంగా చెప్పారు. అది మనం చూసాం, 2 రోజులు చాలా వివరంగా చూసాం. అందువలన ఎవరైతే ఈ శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా ఇంకా పూర్తి కాకుండా ఒకవేళ శరీరం దేహత్యాగం జరిగినా వాళ్ళు ఆ యొక్క శ్రవణం వలన కలిగే పుణ్యం వలన స్వర్గాది లోకాలకు వెళ్తారు. అక్కడ పుణ్యం ఖర్చు అయిన వెంటనే మంచి సంస్కారవంతులు, ఐశ్వర్యవంతుల్లో ఇంట్లో పుట్టవచ్చును, లేదా ఒక గొప్ప జ్ఞాని యోగులు ఇంట్లో కూడా జన్మించవచ్చును. అది చాలా దుర్లభమని కూడా చెప్పారు. ఈ విధంగా చెప్పి తరువాత ఎవరైతే ఈ నిధిధ్యాసనం పూర్తి చేస్తారో యోగులు, వాళ్ళు మళ్ళీ యోగభ్రష్టులుగా పుడితే ఆ పూర్వజన్మ వాసన సంస్కారం వలన తొందరలోనే మళ్ళీ ఈ దారిని పట్టుకుంటారు మార్గాన్ని. వాళ్ళు ఇహైవ జన్మనే మోక్షం పొందుతారు అని చెప్పి తర్వాత ఉపసంహారములో 46, 47 ఏం చెప్పారంటే ఎంతమంది యోగులు ఉన్నా కూడా, ఎంతమంది కర్మయోగం చేసే కర్మయోగులు, సగుణ ఈశ్వర ఉపాసన చేసే ఉపాసన యోగులు, కేవలము శ్రవణం చేసే యోగులు, మననము శ్రవణం చేసే యోగులు ఉన్నప్పటికీ చివరికి నిధిధ్యాసనం ఎవరైతే చేస్తారో ఆ యోగులు అందరికంటే గొప్ప యోగులు. ఇది నా అభిప్రాయం అని భగవాన్ శ్రీకృష్ణ అర్జునుడికి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అద్భుతమైనటువంటి ఈ ధ్యాన యోగము మనందరము చాలా శ్రద్ధాభక్తితో అందరం కూడా ఎంతో తపస్సుగా జ్ఞాన తపస్సు చేస్తూ ఈ రోజుకి ఈ 6వ అధ్యాయము ముగిసింది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.